హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. మంచి ప్రోటీన్స్ ఉన్న సోయా కీమా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామన్నమాట. ఇది చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. నాన్ వెజ్ కీమా బిర్యానీకి ఎక్కడా కూడా ఇది అవ్వదన్నమాట. దీన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రైస్ అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. దానికి గిన్నె అయితే పెట్టేసుకున్నాను. అందులో నేను 1.5 లీటరు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో. దీనికి ఇంత రైస్కి ఇంతే వాటర్ పోసుకోవాలని ఏమీ లేదు, ఎక్కువైనా పోసుకోవచ్చు. తర్వాత మనం రైస్ తీసి అందులోకి యాడ్ చేసేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇందులో నేను ఒక 4 మరాఠీ మొగ్గలు, 2 స్టార్ ఫ్లవర్స్ అంటే అనాస్ పువ్వు, 2 అంగుళాల దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు, లవంగాయలు ఒక 10 ఈ క్వాంటిటీకి వేసుకున్నాను అనమాట. ఒక స్పూను స్టార్ ఫ్లవర్, ఒక పావు స్పూను షాజీరా అండ్ బిర్యానీ ఫ్లవరు ఒక చిన్న ముక్క వేసుకొని వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ వాటరు కాగే లోపల రైస్ కూడా కడిగేసి కొంచెం వాటర్ పోసుకొని నానపెట్టుకుందాం. అప్పుడు రైస్ అన్నవి చక్కగా పొడుగుగా చాలా బాగా వస్తాయి అన్నమాట. రైస్ కుక్కర్ కప్పుతో నేను 4 గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. రైస్ 2, 3, 4 ఇవి కడిగేసి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి నానపెట్టుకుందాము. కడిగేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సరే వాటర్ చూసుకుందాం. చూడండి, ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయితే అయిపోతున్నాయి కదా వాటర్. ఇప్పుడు ఇందులో ఒక 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. రైస్ చెప్పకుండా ఉండటం కోసమని 1 స్పూన్ రైసు పొడిగా ఉండటం కోసం అని చెప్పి 1 స్పూను ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఏవైతే కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఉన్నాయో అవి కొంచెం ఇందులో యాడ్ చేసేసుకుందాం. విత్ వాటర్తోనే, ఆ ఫ్లేవర్ పోకుండా ఉండాలి అంటే విత్ వాటర్తోనే యాడ్ చేసేసుకోవాలి. నైంటీ 95% అయితే రైస్ని కుక్ చేసేసుకోవాలి మనం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం, కొంచెంసేపు తొందరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని ఒక మందపాటి బాండీ అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ అంటే ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ అందులో మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఇందులో ఏమీ వేసుకోక్కర్లేదు. డైరెక్ట్గా మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం పుదీనా, స్పైసీని బట్టి మిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 8 పచ్చిమిరపకాయలు అయితే ఇలా మధ్యలో కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ ఇందాక రైస్లో కూడా వేసాం కాబట్టి తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయ మగ్గే వరకు. ఈలోపు మనం ఒక 10 minutes మనం ఈ సోయా చంక్స్ కూడా నానబెట్టుకోవాలన్నమాట. హాట్ వాటర్ ఏం అక్కర్లేదు, కూల్ వాటర్లో కూడా వేసుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే ఒక 1/2 కిలో వరకు అయితే తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసేసి కడిగేసి ఉంచుకుందాము. కొంచెం వాటర్ పోసి యాడ్ చేసి ఉంచితే అప్పుడు పిండి వేసేసుకోవచ్చు అనమాట. కడిగేసుకున్నాను, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది కొంచెంసేపు నీళ్ళల్లో నానితే కనుక కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సరే చూసుకుందాం. ఈ ఆనియన్ అన్నది చక్కగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం, ఆల్రెడీ నేను 8 పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఒక బిగ్ స్పూను గరం మసాలా పొడి, ఆల్రెడీ ఇందులో ధనియాల పొడి అన్నీ కూడా కలిసే ఉంటాయి కాబట్టి ఇంకా ధనియా పౌడర్ అన్నది ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఈ ఆనియన్లో 1 కప్పు కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. గట్టిగానే వేసుకోవచ్చు, కొంచెం లూజ్గా ఉన్నా కూడా వేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా పర్వాలేదు. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని దీన్ని చక్కగా పెరుగు అన్నది కొంచెం ఫ్రై అయ్యేలాగా
దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం ఒకసారి. చూడండి ఈ విధంగా ఉడికిపోయింది కదా. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా సోయా చంక్స్, అవన్నీ చూడండి ఇలా మెత్తగా అయిపోయాయి అనమాట. ఇవి వాటర్ అన్నది పిండేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇది చూసుకుందాం ఒకసారి. మూత తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్లు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. మనం ఈ కర్రీ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తీసేసుకున్నాం కదా. ఇప్పుడు రైస్ కూడా బాయిల్ అయినాయేమో చూసుకుందాం. 95% అయితే రైస్ కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసుకుని వేసుకోవాలి. స్ట్రైనర్లో అయినా వడకట్టేసేసుకోవచ్చు, లేకపోతే కనుక ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇలా వాటర్ తీసేసుకున్నాక ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. రైస్ మొత్తం కూడా ఇలా రైస్ మొత్తం యాడ్ చేసేసుకుందాం. చూడండి రైస్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాటర్ ఉంటాయి కదా, అంటే అంతా పారపోసుకోకూడదు, కొంచెం పైనుంచి ఒక 1/2 గ్లాసు వాటర్ ఇలా యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ రైస్ అంతా కూడా ఈ విధంగా సర్దేసుకొని ఇప్పుడు ఈ పైన మనం తయారు చేసుకున్న కర్రీ ఉంది కదా, అదంతా కూడా ఈ విధంగా చక్కగా పరుచుకోవాలి. ఇలా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఏదన్నా కొంచెం వెయిట్ ఉన్నది పెట్టుకోవాలన్నమాట. గ్యాస్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మాడిపోతుంది అనమాట. ఒక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ 5 మినిట్స్ అయితే కనుక లో ఫ్లేమ్లో ఉంచుకుందాం. 5 మినిట్స్ అయితే అయిపోయిందనమాట. ఒకసారి ఊరిని మూత తీసుకొని చూద్దాం. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ ఇలాగే ఉంచుదాము. తర్వాత దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకొని అప్పుడు మనం సర్వింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే మూత తీయద్దు, అలాగే ఉంచేసుకుందాం. 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. సరే మొత్తం కూడా కలిపేసుకుందాం. చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సోయా కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.